సుక్మా జిల్లాలోని బేజ్జీ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలంలో 3 ఆటోమేటిక్ ఆయుధాలతో తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. మృతుల్లో కీలక నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలోని బేజ్జీ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలంలో 3 ఆటోమేటిక్ ఆయుధాలతో తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. మృతుల్లో కీలక నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రాజమౌళి, మళ్ళీ ఒక భారీ ఎన్కౌంటర్ జరిగినట్లుగా తెలుస్తోంది ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో. దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఏంటి రాజమౌళి? మొత్తం మీద విజయ్ మావోయిస్టులకు మాత్రం తీరని దెబ్బతాకుతుందని చెప్పొచ్చు. మొత్తం మీద కోలుకోలేని అంటే గత నెలలో ఈ నెలలో సంబంధించి 2 ఎన్కౌంటర్లు జరిగాయి. భారీ ఎన్కౌంటర్ల మధ్య మాత్రం ఈ రోజు అంటే గత రాత్రి నుంచి వెళ్ళి తెల్లవారుజామున జరిగినటువంటి ఎన్కౌంటర్లో 10 మంది మృత్యువాత పడ్డట్టు కూడా తెలుస్తుంది. మావోయిస్టులు 10 మంది మృత్యువాతకు సంబంధించి గతంలో కూడా 16 మంది, తర్వాత 18 మంది, అంతకు ముందు 43 మంది మావోయిస్టులు మృతి చెందారు. కానీ మావోయిస్టులకు తీరని లోటు కూడా ఏర్పడుతుంది. ఎందుకంటే అంటే దెబ్బ మీద దెబ్బ తాకుతున్న నేపథ్యం ఉంది. ఇక మావోయిస్టులకు మాత్రం కంచుకోటగా నిలుస్తున్నటువంటి ఛత్తీస్గఢ్ జిల్లా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో సుక్మా జిల్లా బెజ్జీ ప్రాంతంలో రాత్రి తెల్లవారుజామునటువంటి పక్కా సమాచారం మేరకే మావోయిస్టుల కేంద్ర కమిటీ సభ్యులు అక్కడ మకాం వేశారు అన్న నేపథ్యంలోనే 13 బృందాలుగా విడిపోయిన పోలీసు బలగాలు ఒక్కసారిగా మొక్కుమాడి దాడి చేశాయి. ఈ నేపథ్యంలోనే ఇద్దరు కేంద్రానికి సంబంధించినటువంటి కేంద్ర కమిటీ సభ్యులకు సంబంధించినటువంటి ఇద్దరితో పాటు మరో 8 మంది కూడా చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే భారీ ఆయుధాలు అంటే సుమారుగా 16 తుపాకులను కూడా స్వాధీనం చేసుకొని కొన్ని బుల్లెటిన్స్ స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. సాహిత్యరహితమైన పుస్తకాలతో పాటు కొన్ని జిమ్నాస్టిక్స్ కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద మావోయిస్టులకు కచ్చుకోటగా ఉన్నటువంటి కేకారణ్యమైన ఛత్తీస్గఢ్ రాష్ట్రం మీద దండకారణ్యం మీద ఇప్పటికప్పుడు చెల్లడబడుతున్న పోలీసులు మావోయిస్టులకు ఎక్కడ ఉన్నా కానీ ఏరువేతకే కేంద్రం సానుకూలంగా స్పందించినప్పటికీ మాత్రం ఛత్తీస్గఢ్ రాష్ట్రం మాత్రం పోలీసులు బస్తర్ జిల్లా నుండి కూడా సుక్మా జిల్లా ఈ 2 జిల్లాల నుంచి కూడా వెళ్ళిన నేపథ్యం ఉంది. మొత్తం మీద 13 బృందాలుగా ఏర్పడినటువంటి పోలీసు బలగాలు ఒక్కసారిగా దాడి చేయడంతో 10 మంది మావోయిస్టులు మృత్యువాత పడ్డట్టుగా మనకు తెలుస్తుంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ రాజమౌళి.